హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ లవ్లీ ఛానల్ స్మార్ట్ స్టూడియో. ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ ద సర్కిల్ సిస్టంలో బ్లడ్ వెజల్స్ గురించి నేర్చుకుందాం. మనకి 16th సెంచరీ వరకు కూడా బ్లడ్ వెజల్స్ అనేవి ఎలా ఫంక్షన్ అవుతాయో తెలియదు. 16th సెంచరీలో మనకి చూడండి, గిరిలామో ప్రాబ్రసి, ఎవరత్నో గిరిలోమో ప్రాబ్రసి 1574th ఇయర్లో మనకి బ్లడ్ వెజల్స్ అనేవి ఒకటి ఉంటాయని ఇతను కనుగొన్నారు. మనకి బ్లడ్ అనేది బాడీ అంతా కూడా ఫ్లో అవుతూ ఉంటది. అంటే మనకి డీఆక్సినేట్ బ్లడ్ అనేది బాడీ అన్ని పార్ట్స్ నుంచి వెయిన్స్ హార్ట్ తీసుకెళ్తే తెలుసుకున్నామా. సో వెయిన్స్ అనేవి మనకి పాదాల నుంచి స్టార్ట్ అవుతాయి. మరి డీఆక్సినేట్ బ్లడ్ అనేది బాడీ అంతా ఉంటది కదా. ఈ డీఆక్సినేట్ బ్లడ్ అంతా కూడా హార్ట్ కి తీసుకెళ్లేవి వెయిన్స్. సో వెయిన్స్ అనేవి చూస్తే మనకి బ్లూ కలర్ లో ఉంటాయి. చూడండి, మనకి వెయిన్స్ లోని బ్లడ్ అనేది ఉంటది కదా. ఈ బ్లడ్ లో ఏముంటాయి? డబ్ల్యూబీసీ, ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఈ వెయిన్స్ లో మనకి వాల్స్ అనేవి ఉంటాయి, అంటే డోర్స్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇతను ఏం కనుగొన్నారంటే, మన లెగ్స్ లో బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటది. అంటే మనకి చూడండి, ఈ వెయిన్స్ లో బ్లడ్ అనేది పైకి ఫ్లో అవుతూ ఉంది కదా. బ్లడ్ కిందకి ఫ్లో అవుతే వెంటనే ఈ వాల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. ఈ వాల్స్ క్లోజ్ అవడం వల్ల బ్లడ్ అనేది కిందకి రాదు. ఇది వన్ వే డైరెక్షన్ అనమాట. అంటే బ్లడ్ అనేది ఓన్లీ పైకి మాత్రమే వెళ్తుంది, కిందకి రాదు. మనం ఎక్సర్సైజ్ అవి చేయడం వల్ల మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. మనం సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొద్దిగా స్లోగా జరుగుతుంది. మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫ్యాబ్రసీ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు బ్లడ్ వెజల్స్ మీద. అలాగే నెక్స్ట్ విలియం హార్వే ఇతను తన ఫర్దర్ స్టడీస్ కోసం గిరిలామో ప్రాబ్రసి దగ్గర శిష్యుడిగా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన ఇతను ఏం చేసేవారు? చనిపోయిన, అంటే హ్యూమన్ బీయింగ్స్ చనిపోతుంటారు కదా, వాళ్ళ యొక్క హార్ట్స్ కలెక్ట్ చేసి ఇతను ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేసేవారు. ఎవరు? విలియం అనే అతను ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేసేవారు. అలా ఎక్స్పెరిమెంట్స్ చేసి ఇతను ఏం తెలుసుకున్నారు? మనం చూడండి, హార్ట్ లో బ్లడ్ అనేది ఆర్టరికల్స్ నుంచి వెంట్రికల్స్ కి వస్తుంది. వెంట్రికల్స్ కి వచ్చిన బ్లడ్ అనేది ఒకటి హార్ట్ ద్వారా శరీర భాగాలకి, ఇంకొకటి పల్మనరీ హార్ట్ ద్వారా లంగ్స్ కి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళినప్పుడు అంటే అది ఎక్కడైనా ఏమైనా ఆటంకాలు వస్తున్నాయా, ఫ్లో అవుతుంది, ఈ బ్లడ్ ఫ్లోయింగ్ లో ఏమైనా ఆటంకాలు వస్తున్నాయా అని ఇతను ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేశారు. ఇలా హార్ట్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల ఏం తెలుసుకున్నారు? మన హార్ట్ లో ఉండేవన్నీ కూడా వన్ వేస్. అంటే మనం వాల్స్ ఉంటాయి నేర్చుకున్నాం మా లాస్ట్ క్లాస్ లో, ట్రైక్యాప్సిడ్ వాల్, బైక్యాప్సిడ్ వాల్స్ ఉంటాయని. అవన్నీ కూడా ఏంటంటే వన్ వే వాల్స్. అంటే ఈ బ్లడ్ అనేది ఒకవైపే ఫ్లో అవుతుంది, రివర్స్ ఫ్లో అవ్వకుండా ఈ వాల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, అంటే మన బాడీలో జరిగే బ్లడ్ సర్క్యులేషన్ చాలా గ్రేటర్ సర్క్యులేషన్ అన్నమాట. అలాగే మన బాడీలో జరిగే బ్లడ్ సర్క్యులేషన్ ఉంది కదా, ఇది డబుల్ సర్క్యులేషన్. మన బాడీలో జరిగే సర్క్యులేషన్ అనేది డబుల్ సర్క్యులేషన్. ఈ డబుల్ సర్క్యులేషన్ గురించి నెక్స్ట్ క్లాస్ లో మనం తెలుసుకుందాము. సో అలాగే మన బాడీలో ఇప్పుడు ఏమేమి తెలుసుకున్నాం మనం? విలియం హార్వే అనే అతను మన బాడీలో ఉన్న హార్ట్ గురించి, హార్ట్ లో ఉన్న ఆర్టరీస్ వెయిన్స్ గురించి స్టడీ చేసి బ్లడ్ అంతా వన్ వే లో ఫ్లో అవుతుంది, ఇది రివర్స్ లో ఫ్లో అవ్వదు. రివర్స్ లో ఫ్లో అవుతా వాల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి అని, ఇది వన్ వే డైరెక్షన్ అని ఇతను కనుగొన్నారు. నెక్స్ట్ చూడండి, మార్సెల్లో మాల్పిజి ఇతను 1661లో ఏం కనుగొన్నారు? క్యాపిలరీస్ ని కనుగొన్నారు. ఏం కనుగొన్నారు? క్యాపిలరీస్. మార్సెల్లో మాల్పిజి అనే అతను 1661లో ఈ క్యాపిలరీస్ ని కనుగొన్నారు. ఈ క్యాపిలరీస్ అనేవంటే ఏంటి, ఇవి ఎక్కడ ఉంటాయో ఇప్పుడు చూద్దాము. చూడండి, మనకి బ్లడ్ వెజల్స్ ఉన్నాయి కదా. ఈ బ్లడ్ వెజల్స్ ఎన్ని రకాలు? టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి హ్యాట్రియాస్, సెకండ్ వన్ వెయిన్స్,
అండ్ నెక్స్ట్ వన్ వచ్చి థర్డ్ వన్ వచ్చి క్యాపిలరీస్. మనకి బ్లడ్ వెజల్స్ లో యాంట్రియస్ గాని చూస్తే చూడండి, మనకి యాంట్రియస్ ఎక్కడెక్కడ ఉంటాయి? మన బాడీ అంతా కూడా యాంట్రియస్ ఉంటాయి, అవునా? అంటే యాంట్రియస్ ఏం చేస్తాయి? యాంట్రియస్ వల్ల యూజ్ ఏంటంటే మనకి యాంట్రియస్ అన్ని కూడా హార్ట్ నుంచి హార్ట్ ద్వారా బాడీ పార్ట్స్ కి బ్లడ్ వెళ్తుందని తెలుసుకున్నాం కదా. అంటే హార్ట్ నుంచి హాట్రియస్ అనేవి స్టార్ట్ అయ్యి బాడీ మొత్తం ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని స్ప్రెడ్ చేస్తాయి కదా. అంటే ఈ యాంట్రియస్ అనేవి మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని బాడీ అంతా స్ప్రెడ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? హార్ట్. అంటే హార్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి యాంట్రియస్ అనేవి. మనకి చూడండి, లాస్ట్ క్లాస్ లో మనం పల్మనరీ హార్టరీ అని చెప్పుకున్నాము. యాక్చువల్లీ మనకి ఆర్టరీస్ అన్ని కూడా రెడ్ కలర్ లో ఉంటాయి. ఈ ఇమేజ్ ని చూడండి, ఈ ఇమేజ్ లో మనకి రెడ్ కలర్ లో కనిపిస్తున్నవన్నీ కూడా ఆర్టరీస్. వీటిని తెలుగులో ధమనులు అంటారు. ఈ ఆర్టరీస్ అనేవి హార్ట్ లో నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం బాడీ పార్ట్స్ అన్నిటికి కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని స్ప్రెడ్ చేస్తాయి. అలాగే నెక్స్ట్ వెయిన్స్, వీటిని తెలుగులో సిరలు అంటారు. ఇవి ఏ కలర్ లో ఉంటాయి? ఇవి బ్లూ కలర్ లో ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? ఇవి మన బాడీలో ఉన్న డీఆక్సిజనేట్ బ్లడ్ అంతటినీ కూడా ఇన్ఫీరియర్ వేనా కేవా, సుపీరియర్ వేనా కేవా ద్వారా హార్ట్ కి తీసుకెళ్తాయి. నెక్స్ట్ క్యాపిలరీస్ అంటే ఏంటో చూడండి. ఆర్టరీస్ ఉన్నాయి కదా, ఈ ఆర్టరీస్ ఎండింగ్ పాయింట్ వచ్చి చిన్న చిన్న సూక్ష్మనాళికలుగా చాలా చిన్న చిన్న నిర్మాణాలుగా విడిపోతుంటది. ఇది ఆర్టరీస్ ఎండింగ్ పాయింట్. అలాగే ఇక్కడ నుంచి మనకి వేనిస్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. వేనిస్ అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ మధ్యలో ఉన్న వాటిని ఏమంటారు? ఇవి ఆర్టరీస్, ఇవి వెయిన్స్. ఆర్టరీస్ కి వెయిన్స్ కి మధ్యన చూడండి సన్నటి నిర్మాణాలు ఉన్నాయి కదా, వీటినే క్యాపిలరీస్ అంటారు. ఏమంటారు వీటిని? క్యాపిలరీస్ అంటారు. అంటే ఈ క్యాపిలరీస్ ఎలా ఉంటాయి అంటే సన్నని వెంట్రుకల లాంటి నిర్మాణాలు అన్నమాట. ఇవి మన ఒక వెంట్రుక ఎంత ఉందో అంత నిర్మాణంలో అంత సన్నగా ఉంటాయి. ఇవి బ్లడ్ లో ఉన్న ఆక్సిజన్ న్యూట్రియంట్స్ ను బాడీలో ఉన్న సెల్స్ కి పంపిస్తాయి. వీటిని ఎవరు కనుగొన్నారు మరి? మార్సెల్ లో మాల్ఫీజ్ అయిన 1661 లో బ్యాట్ అంటే గబ్బిలం. ఏంటది? గబ్బిలం. గబ్బిలం యొక్క వింగ్స్, ఆ బ్యాట్ యొక్క వింగ్స్ ని అబ్జర్వ్ చేశారు. అలా అబ్జర్వ్ చేసినప్పుడు ఆ బ్యాట్ యొక్క వింగ్స్ లో చిన్న చిన్న క్యాపిలరీస్ అనేవి ఉంటాయి. ఇవి బ్లడ్ అనేది ఫ్లో చేయడానికి యూజ్ అవుతాయి అని ఇతను కనుగొన్నారు 1661 లో. ఈ క్యాపిలరీస్ ని మనం ఓన్లీ మైక్రోస్కోప్ లో మాత్రమే చూడగలం, నార్మల్ కంటితో కనిపించవు. నెక్స్ట్ యాంట్రియస్ యొక్క వాల్స్ అనేవి చాలా థిక్ గా ఉంటాయి. ఇవి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని బాడీకి, బాడీలో ఉన్న టిష్యూస్ వరకు స్ప్రెడ్ చేయడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ చూడండి వెయిన్స్. ఇవి బ్లూ కలర్ లో ఉంటాయి. వీటి యొక్క వాల్స్ అనేవి చాలా పల్చగా ఉంటాయి. వీటిని మన బాడీలో ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, మన హ్యాండ్స్ దగ్గర లైట్ బ్లూ కలర్ లో మనకి బెజల్స్ అనేవి పైకి కనిపిస్తూ ఉంటాయి కదా, ఇవే వెయిన్స్. నెక్స్ట్ క్యాపిలరీస్. మనకి హార్ట్ నుంచి క్యాపిలరీస్ వచ్చే బ్లడ్ అంతా కూడా ఆక్సిజన్ ని, న్యూట్రియంట్స్ ని కలిగి ఉంటుంది. ఈ క్యాపిలరీస్ అనేవి ఆక్సిజన్, న్యూట్రియంట్స్ ని బాడీ సెల్స్ పంపిస్తాయి. అలాగే బాడీ సెల్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ వేస్టెస్ అనేవి బ్లడ్ సెల్స్ కి వచ్చి చేరుతాయి. మళ్ళీ ఇవన్నీ కూడా క్యాపిలరీస్ ద్వారా వెయిన్స్ కి వెళ్తాయి. ఓకే, మనం నెక్స్ట్ క్లాస్ లో బ్లడ్ గురించి నీట్ గా నేర్చుకుందాం.